మిత్రులారా నమస్తే, నేను మీ ప్రసాద్ మూర్తి. ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ఎస్సీ ఉపకులాల వర్గీకరణకు సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తయింది. నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఇక ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి రిజర్వేషన్స్ అమలుకు రంగం సిద్ధమైందండి. ఇట్స్ ఏ బిగ్ న్యూస్ అండ్ గుడ్ న్యూస్ ఫర్ ద ఫైటర్స్ who have been fighting for the cause of the Madiga reservation, ఎస్పెషల్లీ మందకృష్ణ మాదిగ. ఆయన ఎప్పుడో 1994లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనేటటువంటిది ప్రారంభించి ఆ తర్వాత ఆయన ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు పొంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పుడు రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు 2000లో దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఏది? ఈ ఎస్సీ కులాల యొక్క ఉపవర్గీకరణ అనేటటువంటిది చేసి దాని ప్రకారం మాదిగలకు వారి కేటగిరీలోకి వచ్చేటటువంటి ఉపకులాలకు అప్పుడు రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేశారు. సో అప్పుడు ఇంప్లిమెంట్ చేశారు. ఆ తర్వాత 2000 నుంచి 2004 వరకు ఇంప్లిమెంటేషన్ జరిగింది. తర్వాత దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో వ్యాజ్యాలు పడడము, తర్వాత ఈ లీగల్ అడ్డంకులు దానికి రావడంతో ఆగిపోయింది. ఎప్పుడు 2000 నుంచి 2004 వరకు అమలైంది. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి క్రెడిట్ దక్కుతుంది. ఎందుకంటే మొట్టమొదటిసారిగా పంజాబ్ని వదిలిపెడితే సౌత్లో మొట్టమొదటిసారిగా ఈ ఎస్సీ ఉపకులాల వర్గీకరణ అనేటటువంటిది చేసి ఎవరి వాటాకు వాళ్ళకి న్యాయంగా దక్కాల్సినటువంటి రిజర్వేషన్ని ఇచ్చి ఈ విషయంలో నేను ముందున్నాను, సామాజికంగా అట్టడుగున ఉన్నటువంటి జాతులే కాకుండా ఆ అట్టడుగున ఉన్నటువంటి కులాలు, ఆ కులాల్లో ఇంకా అణగారినటువంటి కులాలు చాలా ఉన్నాయి, వాటికి కూడా ఈ రిజర్వేషన్ ఫలితాలు అందాలి అనేటటువంటి ఒక సదుద్దేశంతో, సత్సంకల్పంతో, మంచి లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని ప్రోత్సహించారు. ఆ విధమైనటువంటి రిజర్వేషన్కి అనుకూలంగా ఆయన ఇంప్లిమెంటేషన్ ప్రారంభించారు. తర్వాత లీగల్ ఆస్పెక్ట్స్ ఏవో వచ్చి ఆగిపోయింది. ఎప్పుడు? 2004లో దాదాపు 22,000 మంది అక్కడ లబ్ధి పొందారు. 22,000 మంది ఈ అణగారిన కులాలకు చెందినటువంటి వాళ్ళు లబ్ధి పొందారు అని చెప్పేసి లెక్కలు చెప్తున్నారు. తర్వాత ఆగిపోయిందనమాట. దీని అనంతరము సుప్రీంకోర్టులో ఈ మధ్య దీనికి సంబంధించినటువంటి నిర్ణయం సుప్రీంకోర్టు తీసుకోవడము, ఆదేశాలు జారీ చేయడము, ఆ తర్వాత ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలోనే మీరు ఈ ఎస్సీ కులాల యొక్క ఉపవర్గీకరణ చేసుకుని దాని ప్రకారం వారి జనాభా నిష్పత్తి ప్రకారం మీరు రిజర్వేషన్స్ ఇచ్చుకోవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశం జారీ చేసిన వెంటనే దీన్ని మొట్టమొదటిగా నేనే అమలు చేస్తానని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా ఇమీడియట్గా కమిషన్ వేసి దాని ప్రకారం అన్ని రకాల విధి విధానాలు పూర్తి చేసుకొని బిల్లులు పాస్ చేసి చట్టం చేసి దానికి అమలుకు ఇప్పుడు తెలంగాణలో కూడా ఉపక్రమించారు. అదే పద్ధతిలో అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ప్రారంభించారు. ఈ ప్రక్రియ ఆంధ్రప్రదేశ్లో మొదలైపోయింది. అక్కడ కూడా తెలంగాణలో లాగా 3 గ్రూపులుగా విభజించారు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3. ఈ గ్రూప్ 1లో దాదాపు ఎన్ని కులాలు? 12 కులాలు ఉన్నాయి. అలాగే గ్రూప్ 2లో 18 కులాలు ఉన్నాయి. గ్రూప్ 3లో 29 కులాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఆ 15% రిజర్వేషన్లోనే ఈ 3 గ్రూపుల్లోనూ కూడా అంటే ఏ కులాలు ఉన్నాయనేది ఆల్రెడీ నోటిఫై చేశారు కాబట్టి మీరు వెబ్సైట్కి వెళ్ళి చూసుకోవచ్చు. ఈ గ్రూప్ 1 12 కులాలకు సంబంధించి 1%, గ్రూప్ 2లో 18 కులాలకు సంబంధించి 60.5%, గ్రూప్ 3లో 29 కులాలకు సంబంధించి 7.5%. అంటే అక్కడ ఆంధ్రప్రదేశ్లో మాలల సంఖ్య అధికంగా ఉంది కాబట్టి ఈ గ్రూప్ 3లో మాలలు, గ్రూప్ 2లో మాదిగలు ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి హిస్టరీ అంతా కూడా మనం ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పుకున్నాం. ఏది ఏమైనా సరే చంద్రబాబు నాయుడు గారు తన చేతుల మీదుగా ప్రారంభించినటువంటి ఈ రిజర్వేషన్ మహాయజ్ఞం అనేటటువంటిది ఇప్పుడు తన చేతుల మీదుగా తిరిగి అమలు చేసేటటువంటి
అవకాశం ఆయనకు చిక్కింది, అది అదృష్టం కూడా అని భావించాలి. ఈ విషయంలో ఆయన కాలయాపన చేయకుండా ఇటు తెలంగాణ ముఖ్యమంత్రితో పాటు తాను కూడా ఈ విషయంలో ఎలాంటి జాప్యం చేయకుండా చట్టపరమైనటువంటి అన్ని చర్యలు తీసుకొని నోటిఫికేషన్ జారీ చేశారు. ఇక అమలుకు అక్కడ కూడా సిద్ధమైంది. ఇది శుభ పరిణామము. మొత్తం దేశం అంతా కూడా ఆయా రాష్ట్రాల్లో దీనికి సంబంధించి నిర్ణయాలు తీసుకోవచ్చని సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి అందరూ కూడా అడుగులు ముందుకు వేస్తున్నారు. సుదీర్ఘకాలంగా దశాబ్దాల పాటుగా మాదిగలు తమ హక్కుల కోసం, అలాగే మాదిగల కంటే ఇంకా ఇంకా అణగారినటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఆ కులాల వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటాలన్నీ కూడా విజయం సాధించి వాళ్ళు తమ హక్కులు పొందేటటువంటి దిశగా ఇప్పుడు అడుగులు వేస్తున్నారు. ఇది ఒక శుభ పరిణామం. దీన్ని మనం అందరం ఆహ్వానించాలి. థ్యాంక్ యూ.